జంగారెడ్డిగూడెం బాలరావు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు చిన్న చిన్న వస్తువుల తయారీ పట్ల మక్కువ చూపుతున్నారు. ప్యానెల్ బోర్డులో వస్తువుల తయారీ వీడియోలు చూసి మేము సైతం తయారు చేస్తామంటూ ఆ విద్యార్థులు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సహకారంతో చాక్ పీస్ వంటి పలు వస్తువులు తయారు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి సోమశేఖర్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగులైనప్పటికీ ఎంతో ఉత్సాహంగా క్రమశిక్షణగా శుద్ధ ముక్కల తయారీలో పాల్గొన్నారన్నారు. అలాగే వీరికి చిన్న చిన్న వస్తువుల తయారీకి కూడా తర్ఫీదిప్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు శివప్రసాద్ మాట్లాడుతూ ఈ విద్యార్థులు ఎవరికీ భారం కాకుండా తమ సొంతంగా చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకునేటట్లు శిక్షణ ఇవ్వగలిగితే బాగుంటుందన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఒక చిన్న ప్రయోగం చేస్తే వెంటనే పిల్లలు చేతులు కలిపి చక్కగా వీటిని తయారు చేశారని వారి ప్రతిభ ముచ్చట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇది వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బాగుంటుంది. అలాగే మనోహర్ చేశారు, ఈ విధంగా చేశారు. ఈ విధంగా చేయడం వల్ల పాఠశాల సర్టిఫికెట్లు ఉంటాయి. వాళ్ళ కూడా స్కిల్ కూడా దీని మెయిన్ దీంట్లో మన రాఘవ కోర్స్ డైరెక్టర్. ఇక్కడ మా స్కూల్లో మొత్తం 22 మంది ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ ఉన్నారండి, సిడబ్ల్యూఎస్ విద్యార్థులు. సో వాళ్ళకి వొకేషనల్ స్కిల్స్లో భాగంగా నేను పీస్ ఆఫ్ చాక్ని ఎలా తయారు చేయాలో అని మనం తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు చదువుతున్న వాళ్ళే సొంతంగా తయారు చేస్తారు. సో దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినాయి సార్. సో ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్.